ఈరోజు మన కర్నూలు జిల్లా చిన్నటేకూరు గ్రామం వద్ద ఒక వేమూరి కావేరీ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సు హైదరాబాద్ టు బెంగళూరు పోతున్న బస్సు ప్రమాదానికి గురై బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు దాదాపు 11 మంది మరణించడం జరిగింది. ఇది చాలా విషాదకరమైన విషయం, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ రోడ్డు పైన తిరిగేటువంటి బస్సులకు సరైన ఇన్సూరెన్స్ కానీ, పొల్యూషన్ సర్టిఫికేట్స్ కానీ, ఏమి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కానీ ఏమీ లేకుండా రోడ్లపై నడపడం ఎంవి యాక్ట్ ప్రకారం చాలా నేరమైనటువంటిది. కాబట్టి ఇటువంటి బస్సు ఓనర్లపైన, బస్సు డ్రైవర్లపైన, అందరిపైన యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఇది యొక్క ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి విషయము. బస్సు యజమానులు నిర్లక్ష్యంగా సరైన ట్రైన్డ్ డ్రైవర్స్తో కాకుండా అంతంత మాత్రం తెలిసిన డ్రైవర్స్తో బండి తోలించడం, ఇవన్నీ కూడా ప్రమాదానికి కారణాలు. కానీ ఇవి అరికట్టాలంటే ఇటువంటి బస్సులకు సంబంధించిన ప్రైవేట్ బస్సులు అన్నిటిని కూడా స్తంభింప చేయాలా, బ్యాన్ చేయాలా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకరు ఇద్దరు అయితే ఏదో జనరల్ గా జరిగితే ఏదైనా ఎదురుగా వచ్చి కొట్టుకుంటే అదొక విషయం. ఇది బస్సులోనే బస్సు వాళ్ళ డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఆ బస్సు ప్రమాదానికి గురయ్యి మంటలు చెలరేగి 11 మంది బూడిదపాలైనారంటే చాలా విషాదకరమైనటువంటి. ఎంతో మంది అన్ని కుటుంబాలన్నీ కూడా వాళ్ళపైన ఆధారపడినటువంటివి. ఎంతో మంది విద్యావంతులు కూడా దాంట్లో చనిపోయినారని తెలిసింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన కఠిన చర్యలు తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ బస్సులు అన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలా. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా అరికట్టాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాను. కాబట్టి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలా. అలాగే బస్సు ప్రమాదంలో మరణించే ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే బస్సు ఓనర్ నుంచి కూడా నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాగే లేని ఏడల వాళ్ళ ఆస్తులను జప్తు చేసి ఓనర్ యొక్క ఆస్తులను చనిపోయిన కుటుంబాలకు పంచాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.